పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం ఈ భువిలో ఓ వ్యాకుల మాత, ఆరోగ్య మాత, బెలాంగన్ని మాత, ఈ నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వారందరినీ దీవించుమని ప్రార్థించమ్మా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నవదిన ప్రార్థన ప్రారంభించి 4వ రోజునకు చేరి ఉన్నాం. We have entered into the 4th day of novena today. భక్తితో నవదిన ప్రార్థనలో ధ్యానాంశంతో మనం ఈ కరుణ జపమాలను ప్రారంభిస్తాం. ఓ ప్రేమగల తల్లి, ఆరోగ్యమాత, జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని తల్లివి నీవని మేము సగర్వంగా చెప్పుకొనుచు నీకు ఆనంద స్తుతిగీతం పాడుచున్నాము. దేవదూత గబ్రియేలు తెలిసిన మంగళవార్తను మీరు దీన మనసుతో స్వీకరించుటను భక్తితో ధ్యానించుచున్నాం. దైవ కుమారుడు నీ గర్భాన ప్రవేశించగానే నీవు కీర్తి మోక్షలో మహిమాన్విత అలరారించి సకల అనుగ్రహములు దైవ వరములు నీతో నిండుగా నిక్షిప్తమై నీవు దేవుని తల్లి అయ్యావు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు నీవే. క్రీస్తు యందు నీవు పొందిన నూతన జీవితాన్ని మేము కూడా పొంది ఆ ప్రభు రక్షణలో మేము భాగస్థులమయ్యేందుకు మా కొరకు ప్రార్థించండి. నీ వినయ విధేయతలకు పరవించిన పరలోక భూలోకముల అధిపతి నీలో మనుష్యవతారం ఎత్తాడు. సాటి లేని నీ సౌశీల్యం పరిమళించేందుకు పవిత్రాత్ముడు నీలో ప్రవేశించాడు. కరుణ కలిగిన తల్లి, నీలో దేవుడు ఐక్యమగుట్టలో మేమును దివ్య సంస్కారముల ద్వారా ఆయనలో ఐక్యమై జీవించ మాకు సహాయం చేయండి. ఆది తల్లి ఏవమ్మ అధివిధేయత వలన శపించబడిన మానవ జాతి నీ ద్వారా దీవెనలు పొందింది. ఓ మహిళ లోక మణి దీపమా, మాతృమూర్తులలో ఏటి జాతి రత్నమా, తరతరములు నిన్ను ధన్యురాలని స్తుతించుచున్నారు. మమ్ము నీ ప్రేమ హస్తములను ఎత్తుకొని ఆశీర్వదించండి. అన్ని ఆపదల నుండి మమ్ము కాపాడండి. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వ రోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములతో మనందరి ఉద్దేశములు అర్పించుకుందాం. ఈరోజు మనం వ్యాకుల మాత పండుగను కొనియాడుతూ ఉన్నాం. నిన్నటి రోజు యేసు శిలువ మహోత్సవమును కొనియాడాం. Yesterday we celebrated the feast of exaltation of the cross, and today we celebrate the feast of Our Lady of Mother of Sorrow. మీ దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మార్చుటకే అమ్మ మరియ తల్లి అవన్నీ భరించింది. మీరు కూడా ప్రార్థించుకోండి. అంతోని ఫిలోమినా కుటుంబ సమస్యల నుండి విడుదల, కుటుంబంలో శాంతి సమాధానం, కుమారుని ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా, ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు 3 గంటల ప్రార్థన ద్వారా ఎన్ని సంవత్సరాలుగా బాధపడుచిన కాలు నొప్పి నుండి ప్రభు స్వస్థతనిచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రణంది సామువేల్, బాలశ్రవణ్ ఆత్మశాంతి కొరకు, సామువేల్ మరణించి ఇది 15వ రోజు. అతడు ఈ లోకంలో ఉన్నప్పుడు తెలిసి తెలియక చేసిన పాపములు మన్నింపబడినట్లుగా, క్యాన్సర్తో వారి కుటుంబంలో 2 వ్యక్తులు కోల్పోగా, క్యాన్సర్తో బాధపడుచిన వారందరికీ స్వస్థత కలిగినట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం, అక్షిత అక్షయ దైవ భయం కలిగి జీవించినట్లుగా, మంచి చదువుల కొరకు చిన్న మంచి ఆరోగ్యం, ప్రభాకర్ నడిపిస్తున్న రైస్ షాప్స్ డెవలప్మెంట్ కొరకు పైరు పంటలను ప్రభు దీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే శోభారాణి శౌరెడ్డి కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా, బంధకాల నుండి విడుదల, దేవుని దీవెనలు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, బిడ్డకు దేవుని దీవెనలతో మంచి జీవిత భాగస్వామి లభించినట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు, చేస్తున్న పనులన్నింటిలో దేవుడి కాపుదల కొరకు, తోడ్పాటు కొరకు మరియ తల్లి ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి కుటుంబంలోని ఆటంకాల నుండి విడుదల, బిడ్డల వివాహ విషయంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా,
మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సింగారెడ్డి మరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా సాన్యుపాల్, షర్విన్ పాల్, మరియా, సుహాని, సియోనా మంచి జ్ఞానం, బుద్ధి, ఆరోగ్యం, చదువుల కొరకు, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు, డెల్ఫిన్ అల్ఫోన్స్ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జోసఫ్కి డిఎస్సిలో గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లుగా, ఆనంద్, సరళ కుటుంబంలో ఆర్థిక సమస్య నుండి విడుదల, కిరణ్కి కామెర్ల వ్యాధి నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు, ఫాదర్ గారి అక్కగారైన డెల్ఫిన్ అల్ఫోన్స్ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎన్ నిర్మల జ్యోతి కుటుంబం కృతజ్ఞతగా జన్మదినోత్సవ దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎన్ నిర్మల జ్యోతి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. బాసవంతి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లో ఈ దినం నుండి రాస్తుండగా దేవుని దీవెనలు, సంరక్షణ, ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణ సాధించినట్లుగా వేళాంగణి మాత ప్రత్యేక దీవెనల కొరకు సురేష్ బాబు, శాంతకుమారి, బస్వంతికిలపై దేవుని ప్రత్యేక దీవెనల కొరకు, ఫాదర్ సిరిల్ గారికి, ముత్తంగి కేంద్ర బృందం అందరికీ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కాకర్ల శౌరమ్మ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కృపారాణి 7 నెలల బిడ్డకు జన్మమి ఉండగా ఆ బిడ్డ మంచి ఆరోగ్యం, ఆ బిడ్డ క్రిటికల్ కండిషన్లో ఉండగా పూర్తిగా త్వరగా కోలుకోవాలని బిడ్డ సాధారణంగా ఎదిగినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అనేక మంది అనేక ఇబ్బందులతో ఉన్న బిడ్డలు కూడా ఈరోజు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే నా కోసం, మా ఇంటిలో మరణించినటువంటి అక్క కోసం, ఆత్మశాంతి కోసం అర్పించిన మీకు నేను రుణపడి మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మలను, మీ ఉద్దేశములను, అలాగే నవదన ప్రార్థనలో పాల్గొంటున్న వారిని వచ్చే ఆదివారం జరగబోయే అలాంగని మాత పండుగ స్తోత్రములు తెలియచేస్తూ ముందుగానే పండుగ నిజంగా మీ ఇంటి పండుగగా మారాలని ఆశతో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి సెంట్ ఆన్స్ ప్రంగిపురం సిస్టర్ల వడకంలో పాల్గొన్న ప్రతి సిస్టర్ గారి యొక్క ఉద్దేశంను కూడా అనుగ్రహించమని భక్తితో ప్రార్థిస్తాం. లోకంలో ఎక్కడ చూసినా న్యూస్లన్నీ కూడా దుఃఖకరమైన వార్తలు, చెడు వార్తలు అన్నీ వినబడుతున్నాయి. చావు, మరణం, కోట్లాడుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, దేశంలన్నీ కదలి ఆ విధంగా పరిస్థితులు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు సైతానుడు. ఈ నవదన ప్రార్థనలో అన్ని దేశాలలో ప్రశాంతత జరగాలని, అందరు క్షేమంగా ఉండాలని ప్రత్యేక ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక తండ్రి శ్రేష్టమైన వరములు ఇస్తాడని యాకోబు 1:17 చెప్తుంది. అవన్నీ మన మీద లభించాలని నవదన ప్రార్థనలో తండ్రి అని పిలిచి పరలోక జపం ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను.
పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యేసు ప్రభు లోకము నుండి చనిపోయి ఆయన ఆ బాధను తట్టుకోలేక శిష్యులందరూ ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో అప్పుడు ప్రారంభమైంది మధ్యస్థ ప్రార్థన. మరియ తల్లి వాళ్ళ మధ్యలో ఉండి ఒక్క చోటునకు చేర్చి ఎడతెగక ప్రార్థన చేయుటకు సహకరించింది. మనం కూడా అప్పుడప్పుడు మన పరిస్థితులు బాగలేనప్పుడు మన తరఫున మన కోసం మన మధ్యలో ఉండి ప్రార్థించే ఒక తల్లికి పేరే ఆరోగ్యమాత మరియ తల్లి. అపోస్తుల చర్యలు 1:14 అలా చదువుతున్నాం. We read in Acts 1:14, when the disciples were disturbed and frightened and they felt the loss of Jesus, she was there, Mama Mary was there, interceding for them. Whatever is your situation, now you pray, she will intercede for you. జెరమయా 31వ అధ్యాయం 14వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం. నేను నా యాజకులకు ప్రశస్త భోజనమును పెట్టుదును. జెరమయా 31:14 says, I will give the best portion of food for my anointed servants. లూకా 2:19లో జీవితంలో ఏది జరిగినా అవన్నీ హృదయం లోపలికి తీసుకొని వెళ్ళి మనసులో పదిలపరచుకొని ధ్యానం చేసిన మరియ తల్లి అభిషేకం మన మీద వచ్చునుగాక. లూక్స్ గాస్పెల్ 2:19, whatever happened, she took it inside her heart, treasured it in the heart, kept on meditating, she became a blessing. ఓ మరియ తల్లి, మేము కూడా వాక్యాన్ని మననం చేస్తూ ధ్యానిస్తూ ఈ లోకంలో జీవించుటకై మా కోసం ప్రార్థించుము తల్లి అని భక్తితో పాడుదాం. ఈరోజు వ్యాకుల మాత పండుగ. వ్యాకుల మాత మా కోసం ప్రార్థించండి. మా వ్యాకులం కష్టాలలో ఉన్న మమ్మలను కనికరించమని నీ కుమారుని వేడమ్మా అని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం. ఈరోజు కూడా ఈ పాట ద్వారా మన కష్టకాలముల నుండి తప్పించి రక్షించి బయటపడు మార్గమును దేవుడు దయచేయమని మరియ తల్లి ద్వారా యేసయ్య దగ్గర ప్రార్థించి పాడుదాం. ప్రార్థించువో మా మరియా, మేము పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించు మా మరియా, మేము పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై, వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా, తనయుని చూచి ప్రార్థించమ్మా. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నాము. ఆహారం లేక అలమాడు బిడ్డల వలె అనాథలుగా తిరుగాడుచున్నాము. నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి, నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మలో జీవింప నేర్పుమమ్మా, ఆత్మలో జీవింప నేర్పుమమ్మా. అమ్మా మరియా, వ్యాకుల మాత.
నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ నవదన ప్రార్థన ద్వారా మనలో ఉన్న అంధకారం చీకటి అన్నియు అమ్మ మరియ తల్లి వెలుగునిచ్చిన ఆ గొప్ప దేవుని ద్వారా వెలుగు వచ్చునుగాక, అంధకారం తొలగిపోవునుగాక. ఆమేన్. యెషయా 9:2 చీకటిలో నడిచు జనులు పెద్ద వెలుగును చూచిరి, దట్టమైన నీడలు కమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. Isaiah chapter 9:2 Mama Mary brought to us a great Savior, light of the world, as he walks amidst us, according to Isaiah 9:2. Wherever there was darkness, a great light was shown to us. So we want to receive that light during this novena. మన ఇండ్లలో వెలుగుతో దేవుడు ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. అంతేకాదు యేసయ్య చేసిన క్రియలు మనం కూడా చేయాలని, దానికన్నా గొప్ప కార్యములు చేయాలని యోహాను 14:12 ప్రభు కలలు కంటున్నాడు. John 14:12 says, Jesus has this dream. I want you to do the same thing I did, much more than what I did. That's a dream of God. సిస్టర్లతో నిన్నటి రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు అన్నాను, ఎందుకు సిస్టర్ నేను మీరు ఇంకా బ్రతికి ఉన్నాం అన్నాను. కొంతసేపు ఆపి తర్వాత అన్నాను, ఏదో గొప్ప కార్యం ఇంకా జరగాలని దేవుడు మనం బ్రతికించాడని చెప్పాను. మీకు కూడా ఆ మాటను క్లుప్తంగా చెప్పాను, అది ప్రసంగముగా మారింది నిన్నటి రోజు. పాడుదాం, చీకటి లోకం యేసుని చూడాలని, గొప్ప కార్యములు ఈ నవదన ప్రార్థనల ద్వారా మీ ఇండ్లలో జరగాలని పాడండి. చీకటి లోకం యేసుని చూడాలి, గొప్ప కార్యములు ఇలలో జరగాలి. చీకటి లోకం యేసుని చూడాలి, గొప్ప కార్యములు ఇలలో జరగాలి. నీ వలె యేసుని పరులకు పంచాలి, నీ వలె యేసుని పరులకు పంచాలి. తనయుని మా కోసం ప్రార్థించమా, తనయుని మా కోసం ప్రార్థించమా. అమ్మా మరియా యాకుల మాతా. ఏ చీకటితో మీరు పోరాడుతున్నావని తొలగిపోయి వెలుగు రావాలని గుర్తులో ప్రార్థించుదాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు సిస్టర్లకు ఉదయకాల సమయంలో ఒక సందేశం అందిస్తూ, ఒకవేళ సిస్టర్ మీరు మరియ తల్లి స్థానంలో మనము ఒకవేళ యోసేపు గారి స్థానంలో ఉండి బాలయేసుని ఎత్తుకొని ఆశీర్వదించమని తీసుకొస్తే ప్రవక్త అక్కడ నిలబడి ఆశీర్వదించి ఒక ఖడ్గము నీ హృదయంను దూసుకొని వెళుతుందని మనకు చెప్తే మనం ఎలా దాన్ని అంగీకరిస్తామో ధ్యానిస్తామని చెప్పాను. చాలా కష్టమే, కానీ ఎట్లా అంగీకరించిందంటే అన్నిటినీ మనసులో హృదయంలో పదిలపరచుకొని దేవుడు చెప్పాడంటే దాని వెనుక ఏదో మహిమ ఉన్నదని వేచి ఉన్నది. లూకా 2:34-35 ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలులో అనేకుల పతనమునకు ఉద్ధరిమునకు కారకుడగును, అతడు వివాసాత్మకమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు, అనేకుల మనోగతి భావములను బయలుపరచును, ఒక్క ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవునున్నది. Luke's Gospel chapter 34:35 to 34:35. Simeon gives a prophecy, a blessed prophecy. It is a blessed thing, but for Mama Mary it was a painful thing. A sword will pierce your heart because of this baby. మీ పిల్లల గురించి ఒక కత్తి, ఒక బాణము, ఒక మరి మిమ్మల్ని దూసుకొని పోతుందంటే ఎట్లా ఉంటుంది మీకు ఒకసారి ఆలోచించారు. అందుకే 7 వ్యాకులములో మొదటి వ్యాకులం ఇది. 7 sorrows, this is the first sorrow. Maybe you are also going through that because of your children. మీ పిల్లలు పెడుతున్న బాధలు, కష్టాలు, కన్నీలు, తర్వాత వృద్ధా వయసులో పిల్లలు నన్ను వదిలిపెట్టారే అని బాధ, ఇవన్నీ తలంచి ఈ పాట పాడినప్పుడు మీ దుఃఖం సంతోషంగా మారునుగా. భక్తితో పాడుదాం, మరియ తల్లిని ఆ ధైర్యం కోసం ప్రార్థిస్తాం. ఒక్క ఖడ్గం నీ హృదిని దూసుకొని పోయినది, బాలయేసుని కాపాడ 300 మైలు పయనించావే. ఒక్క ఖడ్గం నీ హృదిని దూసుకొని పోయినది, బాలయేసుని కాపాడ 300 మైలు పయనించావే. గుండె చెదరిన మమ్ము ఓదార్చవేడమ్మా, గుండె చెదరిన మమ్ము ఓదార్చవేడమ్మా. కీడుల నుండి కాపాడ ప్రార్థించమ్మా, కీడుల నుండి కాపాడ ప్రార్థించమ్మా. అమ్మా మరియా వ్యాకుల మాతా. భక్తితో ప్రభుని ప్రార్థన చేస్తాం. మనకు వచ్చే ఖడ్గం లాంటి సమస్యలలో దేవుడు తోడుగా ఉండమని ప్రార్థించుదాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వ్యాకుల మాతగా తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఏడ్చినటువంటి మరియ తల్లి గురించి తర్వాత ధ్యానించబోతున్నాం. సిలువ క్రింద నీడలో మనలందరినీ మరుగుపరచుమని భద్రంగా కాపాడమని ఎక్కడ చూసినా షూటింగ్, తర్వాత మరణము, వ్యాధులు, యాక్సిడెంట్లు, ఇవన్నిటి నుంచి ఇంతవరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తప్పించాడు, రక్షించాడు ఈ ప్రార్థన ద్వారా. దీనిలో పాల్గొనని వాళ్ళను కూడా మనము దీని మీద ప్రత్యేకంగా లీనమై ప్రార్థిస్తూ ఉన్నాం. మానవాళ్ళందరి కోసం ఈ ప్రార్థన. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ అండ్ యూ, యువర్ ఫ్యామిలీ, వైఫ్, చిల్డ్రన్ and your parents are alive. It's a miracle because of the protection of God. ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును, వడకాళ్ళలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మీరు రాసి పెట్టుకుని రోజు మీ చేయి ఉంచి ప్రార్థన చేయమని పలికిన విన్నపాల మీద మీ చేయి ఉంచి నేను పలుకబోయేదాన్ని మీరు కూడా ఏకీభవించి నమ్ముతున్నాను చెప్పబోతున్నారు. కీప్ ద హ్యాండ్ ఆన్ దట్ ఇంటెన్షన్ which you are written down every day. 9 days we are praying over them, the intentions. చేయి ఉంచి చెప్పండి నాతో, ఇవన్నీ రాసినదన్నీ జరుగునుగా. కానీ యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా వ్యాకుల మాత మా కొరకు ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ సారోస్ ప్రియమైన సహోదరులారా, రోజు ఈ ప్రకటన ఎందుకు చేస్తున్నానంటే అరిదిగా దొరికే ఒక అవకాశం
మన పట్టణంలో హైదరాబాద్ సికింద్రాబాద్లో సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్లో అక్టోబర్ 3, 4, 5 అక్టోబర్ 3 మొదటి శుక్రవారం, శనివారం, ఆదివారం పగలపూట కాదు, సాయం సమయమున 5 నుంచి 9 గంటల వరకు ప్రత్యేక స్వస్థత వరం పొందినటువంటి గొప్ప ప్రసంగికులు, అంతర్జాతీయ ప్రసంగికులు ఫాదర్ అంతనీ పరణికమలిల్ వీసీ పోటా గురువుకు చెందిన ఫాదర్ గారు ఆఫ్రికా దేశం నుండి మనలను నడిపించుటకు 3 రోజులు మన మధ్యలో ఉంటున్నారు. అందువలన నేను కూడా అక్కడ ఉంటాను వాళ్ళకు సహాయం చేయటానికి. అందువలన మనమందరం కలిసి ఈ స్వస్థత మహాసభలు పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుటకై డివైన్ లైట్ మినిస్ట్రీస్ తరఫున, పాస్టరల్ సెంటర్ తరఫున, క్యాథలిక్ కరిస్మాటిక్ రెన్యూవల్ తరఫున మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. నేను కూడా నా తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ రమ్మని ఆహ్వానిస్తున్నాను. ఐ హైలీ ఎంకరేజ్ యూ టు పార్టిసిపేట్ ఇన్ ద వెరీ రేర్ ఆపర్చునిటీ ఆఫ్ దిస్ గ్రేట్ పర్సన్, a person filled with a healing power and very humble man to preach the word of God. Father Anthony Paranikamalil, he is coming from all the way from Africa for 3 days. That is October 3rd and 4th and 5th. And the timing is evening 5 to 9 p.m. and the venue is St. Mary's High School Ground, Sikandrabad. I will be also there to assist them. Come, we will all pray together for a special healing power to come upon the city and upon each one of us. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం 7 వ్యాకులంలో 2 వ్యాకులమును ఆల్రెడీ పాడి ముగించాం. ఒకటేమో ఖడ్గము నీ హృదయాన్ని దూసుకొని పోతుందని, రెండవది మరి పాలయేసును కాపాడటానికి 300 మైల్స్ దూరం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారంటే అది మీలో ఎవరు తట్టుకోలేరట్లా. 1 కిలోమీటర్ పోవాలంటే కష్టం. ఆ బిడ్డని ఎత్తుకొని 300 మైల్స్ మాథ్యూ 2nd చాప్టర్లో దాన్ని చదువుతున్నాం. మత్తయి 2వ అధ్యాయంలో అలా చదువు. 2 సారోస్, దుఃఖం, వ్యాకులం, దానిని 3వ గుర్తులు పాడాం. వీ హ్యావ్ ఆల్రెడీ రిఫ్లెక్టెడ్ అబౌట్ 2 sorrowful mysteries of Mother Mary. One is the sword will pierce your heart, and secondly she had to carry the little baby Jesus along with Joseph. 300 miles means it's not a joke. We can't do it, but Mama Mary had to go through all that for us. మీరు ఎన్ని కిలోమీటరు మైలేజ్ ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నారో అవన్నీ వెనుతిరిగి చూడండి. ఇప్పుడు మదర్ మేరీ మిమ్మల్ని భద్రంగా కాపాడమని యేసయ్యను ప్రార్థించే సాంగ్యం జరుగుతుంది. 4వ గుర్తులో మరి ఇంకా 2 మరి వ్యాకులమును మనం ధ్యానించబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ అబౌట్ అనదర్ 3rd and 4th the sorrow of Mama Mary. 1 Luke 2:41. యేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యెరూషలేమునకు వెళ్ళే వాళ్ళకి ఇట్లా జరగాలని మీకు కూడా అనిపించాలి. ఇంత ప్రార్థన చేసే మా కుటుంబంలోన ఇట్లా జరగాలని నాకు అనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది. కానీ అవన్నీ దేవుడు మహిమగా మార్చేశాడు. ఏం జరిగింది? తప్పిపోయాడు కుమారుడు. దేవాలయమునకు వెళ్ళి పండుగకు వెళ్ళిన కుటుంబంలో కొడుకు తప్పిపోతే అందరు ఏమంటారు? ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటారు. మామూలుగా ఈ లోకానికి చెందిన వాళ్ళు భర్త భార్యను తిడతాడు, భార్య భర్తను తిడతాడు. నేను చూసుకోవాలి కదా, నీవు చూసుకోవాలని. కానీ అలా తిట్టుకోలేదు. వాళ్ళు ఇద్దరు కలిసి వెదక్కారు. ఇప్పుడు కూడా భార్య భర్తలుగా ఇద్దరు కలిసి మీరు ప్రార్థిస్తే, మోకరిస్తే తప్పిపోయిన మీ పిల్లలు మీకు దొరుకుతారు. మీరు పోగొట్టుకున్నదన్నీ మీకు లభిస్తాయి. ఇది ధ్యానాంశం. ఎస్, వన్ సైడ్ వి సీ దే గో ఫర్ ఎ బ్యూటిఫుల్ Passover festival to Jerusalem, and the result is they lost the son. What a tragedy for a family who goes for a festival to Jerusalem, they lose their son. But they both together, they were searching. Today, husband and wife, you are not together, not one mind. That is why many miracles are not happening. భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థిస్తే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. తప్పిపోయిన కొడుకు దొరికాడు. మీరు మీ జీవితంలో ఏది తప్పిపోయింది మీరు ఇప్పుడు ప్రార్థించాలి. ఇక రెండవది, మరియ తల్లి ఏం చేసిందంటే యేసు ప్రభు సిలువను మోసుకొని కింద పడి లేచి అట్లా వెళుతుంటే ఏం చేయాలి? చెప్పినప్పుడు వినాలి కదా అని మనం చెప్పి ఉంటాం. వీళ్ళందరినీ నమ్మావు చూడు, అందరూ పారిపోయారు అని మరియ తల్లి చెప్పలేదు. సిలువ యాత్రలో ఆయనతో కలిసి నడిచింది. మనమందరము కూడా ఎవరైనా నమ్మితే ఒక్కవేళ మోసం చేసి ఉంటే
మనతో చివరి వరకు నడిచేది ఈ తల్లి వ్యాకుల మాత. చివరి వరకు నడుస్తాన్ని పలికిన దేవుడు నేను చెయ్యి విడువను ఏనాటికి ఎడబాయనని. లూక్ 2:41, లూక్ 2:46 మనం పాడబోతున్నాం. ఏది తప్పిపోయిందో పోగొట్టుకున్నారో ఈ వారం లోపలే మీ ఇంటిలో అవన్నీ లభించునుగా. బంగారం పోగొట్టుకున్నారా, ఆస్తిని పోగొట్టుకున్నారా, ఐశ్వర్యం పోగొట్టుకున్నారా, శాంతిని పోగొట్టుకున్నారా, నెమ్మదిని పోగొట్టుకున్నారా, లేకపోతే మీ జీవితంలో ఒకప్పుడు బాగా జీవించిన కుటుంబం ఇలా చెల్లా చెదరి మారిపోయిందా? విడిపోయిన కుటుంబాలు కూడా మళ్ళా దొరుకునుగాక. భక్తితో పాడుదాం. దేవుని ఆశీర్వాదం కుటుంబాలలో మీలో వచ్చునుగాక. ఆమేన్. తప్పిపోయిన కుమారునికై వేదకి వేసారి దేవాలయంలో కనుగొన్న మాధవమ్మ. తప్పిపోయిన కుమారునికై వేదకి వేసారి దేవాలయంలో కనుగొన్న మాధవమ్మ. సిలువ యాత్రలో యేసుతో కలిసి తోడుండి నడిచితివే. సిలువ యాత్రలో యేసుతో కలిసి తోడుండి నడిచితివే. శ్రమల బాటలో నడిచే మాకై ప్రార్థించమ్మా. శ్రమల బాటలో నడిచే మాకై ప్రార్థించమ్మా. వ్యాకుల మాతవమ్మా, దుఃఖభరిత మాతవమ్మా, మా కోసం ప్రార్థించమ్మా. మాతో కూడా నిలబడవమ్మా. మరి మీ ఇంటిలో ఏ దుఃఖం కలిగిందో, ఏ బాధలు కలిగిందో ఇప్పుడు ఆమె మిమ్మల్ని అర్థం చేసుకుని ప్రార్థించే తల్లి మీతో నిలబడుతుంది. పక్కనే ఉంది, ఆమెకి చెప్పండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, త్వరగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం, బయట జరుగుతున్న కార్యక్రమం కోసం ప్రార్థించండి. మీరు కూడా పాల్గొనండి. ఇది గొప్ప అవకాశం. అద్భుతాల ఒడకం అని తెలుగు భాషలో 22 సాయంత్రం నుంచి 26 సాయంత్రం వరకు అద్భుతాలు పొందుటకు ఆయుధములు పరలోకము నుండి దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా అందిస్తూ ఉన్నాడు. అవన్నీ మీరు పొందుకొని అద్భుతాలు పొందుకునే అవకాశం. అందువలన త్వరగా మీరు తెలుగు ఒడకం కోసం మీ రూమ్స్ బుక్ చేసుకోండి. అలాగే అద్భుతాలు ఎవరైతే పొందుకోవటానికి వేచి ఉన్నారో, ఏడుస్తున్నారో వాళ్ళందరినీ తీసుకురండి.
22 సాయంత్రం నుంచి 26 సాయంత్రం వరకు. 22nd ఈవినింగ్ టు 26th ఈవినింగ్ వీ హ్యావ్ ఎ మిరకులస్ రిట్రీట్. దోస్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ మిరకల్, యు ఆర్ వెల్కమ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ వండర్ఫుల్ మిరకులస్ రిట్రీట్. అలాగే 29 సాయంత్రం నుంచి అక్టోబర్ 3వ తారీఖు సాయంత్రం వరకు దంపతులు పిల్లల వడకం కోసం సిద్ధమవుతుంది ఈ పవిత్రమైన కేంద్రం. దయచేసి దంపతులందరూ కూడా రండి. మీ కుటుంబ జీవితంలో సైతానుడు ఒక్కవేళ భవిష్యత్తులో ఏదైనా ప్లాన్ చేసి ఉంటే అవన్నీ క్యాన్సిల్ చేసే గొప్ప అవకాశం దంపతుల వడకం. పిల్లల మీద కూడా ఏదైనా ప్రవాహం ఉంటే అవన్నీ కడిగి శుద్ధి చేసి వాళ్ళని రక్షించి ఇంటికి బాలయేసులాగా పంపించే అవకాశం ఉంటుంది. అందువలన పిల్లలు తర్వాత దంపతులు అందరూ కలిసి రండి. 2 చోట్లలో 2 హాల్లో పిల్లలకు మరియు దంపతులకు ఈ కార్యక్రమాలు సిద్ధమవుతుంది. మనము ఇంత సిద్ధం చేయడం ఎందుకు? 9 రోజులు వచ్చే ఆదివారం ఇక్కడ మరియ తల్లి అద్భుతమైనటువంటి స్వరూపం ప్రదక్షిణ రూపంలో మీ దగ్గరికి తీసుకురాబడుతుంది. మన సెంటర్లో ఆరోగ్య మాత వేళంగణి మాత పండుగ వచ్చే ఆదివారం జరుగుతుంది. మీకు ముందుగానే చెప్తున్నాను, అన్ని విన్నపాలు రాసి పెట్టుకొని తొందరగా వచ్చేసి 9:30 కల్లా లోపలికి వచ్చి మీ విన్నపాలు అన్నీ ప్రభువునికి అర్పించండి. పూజా బలులు కూడా తొందరగా మీరు ఆన్లైన్లో మీరు తొందరగా చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు లైన్లో నిలబడకుండా మీరు మరి ప్రార్థనలో పాల్గొనే అవకాశం మీకు ఉంటుంది. ప్లీజ్ నోట్, వీ హ్యావ్ దిస్ నొవీనా గోయింగ్ ఆన్ and the culmination of it is on Sunday, and we have the feast day of Our Lady of Good Health. Come, write your intentions, bring it 9:30, like that you come and offer, start praying already. Great miracles should happen that day. Keep praying. అద్భుత కార్యములు ఆశ్చర్య క్రియలు మీ ఇంటిలో జరిగే పండుగగా ఈ పండుగ మారిపోవునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు కూడా యువతి యువకులు ప్రతి 2వ ఆదివారం విస్మయం ఉందే అద్భుత కార్యముల గురించి ప్రజలు వచ్చి చెప్తున్నారు. అనేకమైన కొంతమంది రావటానికి ఇష్టపడకుండా వెనుక కూర్చున్న వాళ్ళు. అలాంటి ఒక అమ్మాయికి నిన్నటి రోజు చెప్తుంది, నాకు ట్రాన్స్పోర్ట్లో మేనేజర్ పోస్ట్ వచ్చిందంటుంది. ఇంకొక అమ్మాయి వచ్చి చెప్తుంది, నేను రావాలని అనుకున్నా, నెక్స్ట్ వీక్ నుంచి వస్తా అని అనుకున్నాను, కానీ ఆ టైం లోపల నాకు పెళ్లి కూడా అయిపోయిందంటుంది. రావాలని అనుకున్నదంటే ఎడ్డీలో అద్భుతాలు జరిగింది. So like that, so many miracles are happening every second Sunday. The prophetic message is given. నిన్న కూడా ఎంత ప్రవచన రూపంలో సిలువను మోసుకొని అది జరిగిందో మీలో కొంతమందికి లింక్ ఒక చిన్న 5 minutes అలా కొంతమందికి వచ్చి ఉండవచ్చు. చాలామంది లైక్స్ కొట్టారంట, నాకే తెలియదు అవన్నీ. సో అట్లా దేవుడు అద్భుత రీతిగా నిన్నటి రోజు నడిపించారు. బయటకు వచ్చాను, అది అయిపోయిన తర్వాత అప్పుడు 2 వ్యక్తులు నిలబడుతున్నారు. అడిగితే మీరు ఎవరిని అడిగితే, మర్చిపోయారా నేను మీ మేనత్త కూతురని తమిళనాడు నుంచి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా లోపల కూర్చున్నారు. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇంత పెద్ద స్థలమా, ఇక్కడ ఇన్ని మగిమగర కార్యములు జరుగుతుందని. వాళ్ళని తీసుకువచ్చినటువంటి ఒక వ్యక్తి క్రైస్తవుడు కాదు, ఆయన కూడా లోపలికి వచ్చి వాళ్ళకి ముందే వచ్చి కూర్చున్నారు. ఆయన చెప్తున్నాడు లాస్ట్కి, ఈరోజు వచ్చాను, నాకు చాలా స్పిరిచువల్గా అనిపించింది అన్నారు. అలాంటి గొప్ప స్థలం నుండి మీకు ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో అద్భుత కార్యములు జరుగునుగాక. ఎస్, గాడ్ ఈజ్ సో గుడ్. హీఈస్ వన్ ఆఫ్టర్ ది అదర్ గ్రేస్ ఫిల్డ్ మూమెంట్. కొన్నిసార్లు ఇక్కడ ఉన్న మాకే అర్థం కాదు, బయట నుంచి వచ్చిన ప్రజలు కొట్టుకుపోతున్నారు అద్భుతములను. అలాంటి ఒక గ్రూపుగా మీరు మారాలి. భక్తితో పాడి చివరి మనము ఇంతవరకు మనము 5 రహస్యం నేర్చుకున్నాం. 6, 7 సారోస్ ఆఫ్ మమ్మ మేరీ, 6th and 7 బల్లముతో యేసు ప్రభుని పొడిచినప్పుడు సిలువ క్రింద నిలబడిన తల్లి ఆ బాధ ఇది. అలాగే యేసు ప్రభుని తన ఒడిలో పరుండబెట్టి ఉన్నదే ఒక కొడుకు, భర్త చనిపోయాడు, మీకు ఎవ్వరికి ఆ పరిస్థితి రాకూడదు. అలాంటి పరిస్థితి వచ్చింది. విధవరాలు కొడుకును కోల్పోయింది, ఒడిలో కొడుకు శవం. ఆ పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. అందుకే మా ఊర్లలో వ్యాకుల మాత పండుగ పాడితే అందరూ ఏడ్చేవాళ్ళు, అట్లా పాడేవాళ్ళు, వ్యాకుల మాతవమ్మ అని చెప్పేసి. సో గడిచిన సంవత్సరాలు పాడాం కానీ ఈ సంవత్సరం కొద్దిగా మార్చి మనం పాడుతూ ఉన్నాం. యోహాను 19:25, 24వ వచనంలో మనం చదువుతున్నాం, యేసు ప్రభుని బల్లముతో పొడిచిరి, రక్తము నీళ్ళు ఇప్పుడు ప్రవహిస్తూ ఉన్నది. అలాగే యేసు క్రీస్తు సిలువ క్రింద నిలబడిన తల్లిని మన తల్లిగా యేసు ప్రభు ఇచ్చాడు. దిస్ ఈస్ ద బెస్ట్ మదర్, బెస్ట్ గిఫ్ట్ ఐ క్యాన్ గివ్ యూ.
మీకు నా తల్లి బెస్ట్ గిఫ్ట్ అని ఇచ్చి వెళ్ళాడు. అందుకే దిగి వచ్చింది వేళాంగణిలో. ఆ విషయాన్ని ఆదివారం మనం నేర్చుకోబోతున్నాం. భక్తితో పాడి ఆశీర్వాదంతో మనం ముగించే మునుపు, దయగల తండ్రి, ఈ నవదిన ప్రార్థన ఏదో ప్రతిరోజు జరిగే ప్రార్థన కాదు. అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఇది. ఆమె కిరీటాన్ని పొందుకున్నది. ఇన్ని బాధలు పడింది, ఇన్ని శ్రమలు పడింది. అందరు చూసి నవ్వి ఉంటారు. ఈరోజు చూడు దేవుని తల్లి అంట, గబ్రియలు దూత వచ్చాడంట, అట్లా చెప్పాడంట, ఇట్లా చెప్పాడంట, చూడు ఇన్ని వ్యాకులమా ఆమెకి అని చెప్పేసి ప్రజలు నవ్విన లోకమే కావచ్చు. అలాగే ఈ కుటుంబంలో ఎంతో మంది అలా ఏడుస్తున్న ప్రజలే కావచ్చు. అయినా నమ్ముతున్నారు కదా ప్రభా, నిగ్రహ శక్తితో వేచి ఉన్నారు కదా, వాళ్ళ ఇండ్లలో కూడా కిరీటం పొందుకునే రోజులు వచ్చునుగా, అద్భుతాలు చూచే రోజులు వచ్చునుగా. అదే కుమారుని ఒడిలో పెట్టుకొని ఏడ్చిన తల్లి తర్వాత అది కుమారుని పక్కనప్పుడు కూర్చున్నది. ఆ మహిమ ఈ వీళ్ళకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఈరోజు వచ్చునుగాక. అన్ని రోగములు యేసు నామంలో మాయమైపోనుగాక. ఈ కట్లను దేవుడు విప్పునుగాక. భక్తితో పాడి చివరి ఆశీర్వాదం కోసం సిద్ధపడదాం. బల్లముతో పొడవబడిన యేసు హృదిని చూచి సిలువ క్రింద నిలబడిన తల్లివమ్మ. బల్లముతో పొడవబడిన యేసు హృదిని చూచి సిలువ క్రింద నిలబడిన తల్లివమ్మ. మరణించిన కుమారుని ఓడిలో ఉంచి ఏడ్చితివే. మరణించిన కుమారుని ఒడిలో ఉంచి ఏడ్చితివే. మా మొరను విను నీ కుమారుని వేడమ్మా. మా మొరను వినని కుమారుని వేడమ్మా. மன்றாடும் எமக்காய் மாமரியே, வந்தோ முன் பாதம் தாய் மரியே. அம்மா மரியே వ్యాధుల మాదా. అమ్మా మరియా వ్యాకుల మాత. మా వ్యాకులం బాధలలో మా కోసం ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు నవదన ప్రార్థనలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం ఇక్కడికి పండుగకు వస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్లో జరగబోతున్న స్వస్థత మహాసభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకం దంపతుల పిల్లల వడకానికి వస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేస్తున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెయింట్ ఆన్స్ పరంగిపురం సిస్టర్ వడకంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎంతో నమ్మకముతో ఇక్కడికి వస్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరణించినటువంటి మా అక్కయ్య డెల్ఫిన్ అల్ఫోన్స్ ఆత్మ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. అమ్మ మరియ తల్లి వైపు చూడండి. ఆమె ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళండి. యేసయ్య ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ పరిశుద్ధమైనటువంటి దయానిధి సింహాసనం నుండి మీకు ఏం కావాలో అది పొందుకుంటున్నానని ఆనందముతో ఇప్పుడు స్వీకరించండి దీవెనలను. గో త్రూ మమా మేరీ టు జీసస్, త్రూ జీసస్ టు హెవెన్లీ ఫాదర్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ మర్సీ ఫర్ స్పెషల్ బ్లెస్సింగ్ ఆన్ దిస్ నవీనా డే. ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ లింక్ను పంపండి. పొడకానికి మరి ముఖ్యంగా పండుగకు అందరినీ పంపండి. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఆరోగ్యమాత, వేలాంగణి మాత, మరి ముఖ్యంగా ఈరోజు వ్యాకుల మాతగా అన్నిటిని మన కోసం భరించి బిడ్డలు బాగుండాలని ఆశించిన ఆ తల్లి యొక్క విజ్ఞాపన మీ జీవిత కాలమందా పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆశీర్వాదముగా మారునుగాక. ఆమేన్. No suffering should come to my children. I will suffer all the 7 sorrows as she bore it. May that mother bring forth blessing for all her children, all of you, in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. ప్రార్థించు ఓ మా మరియా, నీవు వ్యాకుల మాతవమ్మా, మా కోసమన్నిటిని భరించి నీ కుమారుని వేడమ్మా. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ సారోస్. మీ అందరికీ మరి వ్యాకుల మాత పండుగ స్తోత్రములు. గాడ్ బ్లెస్ యు.